నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేదల ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజలతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేశారు. స్థానికులంతా మంత్రి దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారు. ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంను ప్రజలకు అందిస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 64 లక్షల మందికి పెన్షన్లను అందజేయుటకు సంవత్సరానికి 32,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నెల్లూరు నగర పరిధిలో 46,383 మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. గతానికి ఇప్పటికీ గణనీయంగా వచ్చిన మార్పును ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నగరంలో పెండింగ్లో ఉన్న భూగర్భ డ్రైనేజీ, మంచినీటి వసతి సౌకర్యాలను తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. నగరంలో సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేదల ఇళ్లను ఎటువంటి పరిస్థితుల్లో తొలగించమని, పేద ఇంటి నుండి ఈ స్థాయికి వచ్చిన తనకు పేదవారి సాధక బాధలు పూర్తిగా తెలుసునన్నారు. కొందరు చేస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ వస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వము 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను, చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలల మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాళ్ళు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు.
మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు 46,383 మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఈరోజు 46,383 మందికి 20 కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి వృద్ధుల్ని ముసలాళ్ళని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది. అది మండు టెండ. ఎంతోమంది సఫర్ అయ్యారు, బాధపడ్డారు. ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు, అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు. ఇవాళ ఒక కక్ష సాధింపు. అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు, లేదా ముందు రోజు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా, అది అనుభవం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనవి. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 1,100 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను. దాంట్లో అంతా వాడేసి 165 కోట్ల అటుకులో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది. నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన 165 కోట్లు వదిలేసింది. ఆ 165 కోట్లు చేస్తుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిండేది. 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు. నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడగటం, దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తామన్నారు. ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది. బహుశా త్వరలో అది కూడా వస్తుంది. రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ రాబోయే 1 ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఎక్కడైతే ఈ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నామో 16వ డివిజన్లో, ఈ డివిజన్లో వెనకాల కాలువ ఉంది. నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించమన్నారు. దానికి నేను అధికారులతో మాట్లాడాను. ఆ కాలువ కడతామంటే కాదు సార్, దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది, ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు. అంతకుముందు కొంత పారుదల ఉండేది, ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్, ఇళ్ల నుంచి వచ్చే వాటరే. ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి. అందుకని దాన్ని ఏమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తామంటే చేయమని వాళ్ళు చేస్తున్నారు. నేను అందరికీ చెప్తున్నా, తొందరపడొద్దు. మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 రూపాయలు చేస్తానని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తాడు నారాయణ సారు, తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల, ఒక్కటంటే ఒకటి, నేను ఎక్కడ తొలగించాల. కానీ ప్రచారం చేశారు, నారాయణ సార్ వస్తే ఇళ్ళు తీసేస్తారు, సర్వేపల్లి కాల కట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాల కట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని. ఒక్కిళ్ళు అంటే ఒక్కటి. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాల కట్ట కావచ్చు, పెన్న, జాఫర్ కాల కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ అన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుమొక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా. అది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు. మీకు అందరూ చెప్తున్నాను, ఇది నమ్మొద్దు. ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం. చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి, గుడిసెలో నుంచి వచ్చిన ఎంఎస్సీ చదివింది కూడా గుడిసెలో ఉండే. నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే, తాటాకల గుడిసెలో. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి ఎవరిళ్ళు తొలగించు. టిట్కో ఇళ్ళు ఎందుకు తెచ్చారంటారు? భారతదేశంలో ఇలాంటి టిట్కో ఇళ్ళు ఎవ్వరు కట్లా, ఎక్కడ ఏ రాష్ట్రం కట్లా. భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్కో ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది, హై క్వాలిటీ. అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడి ఇళ్ళు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తుండా. అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు. 2014-19లో ఒక్కటి కూడా తీయలేదు, మళ్ళా తీయను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్, సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, నారాయణ సార్ తీసేస్తున్నారు, అటువంటిది నమ్మొద్దు, ఎవ్వరు తినని. ఒక్కటే ముఖ్యమంత్రి గారు. ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయి. అంతకుముందు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఏదో ఒకటి రావాలి. ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒక్కొక్కటి వచ్చే విధంగా చేస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని, 13 జిల్లాలే కాదు 26 జిల్లాలని సమపాలంగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారితో పాటు నూడా చైర్మన్, మిగతా తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి పెన్షన్ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం ఇక్కడ అందరికీ
మామూలుగా 1 తారీఖు ఇస్తాము. అయితే ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వారిలో ప్రజలకు ఇవ్వమని ఆదేశించడంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమున్నా ఈ దేశానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆయన లేకుండా పోవడం ఈ దేశానికే నష్టం. అయితే వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించబడాయి. అంటే రేపు 1వ తారీఖు దాకా వస్తుంది. ఇది ఆఫీసర్లకి అందరికీ కాదు, ఈ దేశ ప్రజలందరికీ ఈ మోర్నింగ్ పీరియడ్ సంతాప దినాలు. అయితే ప్రతి ఒక్కరిని ఈ యొక్క సంతాప దినాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకు కానీ చెప్తున్నా, రేపు జనవరి 1 సహజంగా అందరం పండగలాగా చేసుకుంటాం. రేపు వరకు మీరు నాయకులు ఇళ్ళకి కేకులు తీసుకెళ్ళి, శాల్వాలు తీసుకెళ్ళి రేపు వరకు ఇబ్బంది చేయొద్దు. ఎందుకంటే మీరు తెచ్చిన తర్వాత మిమ్మల్ని వద్దని చెప్పలేరు. అది చేస్తే ఈ మోర్నింగ్ పీరియడ్ ఏదైతే ఉందో సంతాప్ దినాలకి విరుద్ధం. కాబట్టి ప్రజలందరికీ కానీ చెప్తున్నాం, బయట మ్యూజిక్లు చేయడం, బయట డ్యాన్సులు చేయడం, టపాసాలు కాల్చడం, ఇవి అన్నీ దయ ఉంచి రేపు వరకు, అంటే ఈ మోర్నింగ్ పీరియడ్ 1వ తారీఖు వరకు వస్తుంది. కాబట్టి అందరికీ, తెలుగుదేశం వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను, రేపు నాయకులు ఇళ్ళకి కేకులు శాల్వాలు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు. అందరం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, కలెక్టర్ గారికి అందరికి చెప్తున్నాను, ప్రజలకు కానీ చైతన్యం చేయాలి. ఇటువంటివన్నీ ఈ వారం రోజులు ఎంటైర్ ఇండియాకి మోర్నింగ్ పీరియడ్ సంతాప దినాలు, అందరు కానీ దాన్ని గౌరవించాలని కానీ తెలియజేస్తున్నాను. ప్రతిసారి 1వ తేదీ పెన్షన్ ఇస్తారు. జనవరి 1 రేపు వస్తుంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, నారాయణ గారు ఆయన ఉదయాన్నే వచ్చి అన్ని ఏరియాల్లో ముందు రోజు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు సెలవైనా. కానీ 1వ తేదీ ఏదో కొంత ఫంక్షన్లు ఉంటాయి, ఎవరి ఇళ్ళలో వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందువల్ల ఈరోజే ఇస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ముందు రోజు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అందుకే ఈ చంద్రబాబు ప్రభుత్వం అంటే మాది పనిచేసే ప్రభుత్వం, అందుకే ముందు ఇస్తున్నాం. మరి ఇప్పుడు అడిగారు సిపిఎం వాళ్ళు, ఇక్కడ ఏదో ఇల్లు లేపేస్తారంట అని చెప్పి సార్ని. 2019లో కూడా ఆ ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. ఎక్కడైనా నెల్లూరులో నారాయణ గారు ఒక ఇల్లు లేపినట్టు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఏమైనా ఇల్లు లేపితే వైసీపీ వాళ్ళు లేపారు. ఊరినే ప్రచారాలు చేయడం తప్ప ఈరోజు అన్ని పనులు, మంచి పనులు నెల్లూరు టౌన్లో జరుగుతున్నాయి. మంచి పనులు జరిగేటప్పుడు ఏదో ఒక ప్రచారం చేయాలని చిన్న ప్రచారం వదలటం తప్ప ఇంకోటి కాదు. అందుకని సిపిఎం సోదరులను కూడా దాన్ని తెలుసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ లేపే ప్రశ్నే లేదు. ఎక్కడన్నా అటువంటి ఇబ్బంది ఉంటే ఒకటి చెప్పాడు సారు, రోడ్లకు అడ్డం, ఎక్కడ రోడ్లకు అడ్డం గవర్నమెంట్ స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి చెప్పి ఇంకేమైనా ఇప్పిస్తాం. రోడ్లకు అడ్డం ఉంటే, ఇది రోడ్డుకి అడ్డం కాదు, ఏం కాదు, ఒక ఇల్లు కాదు కదా, ఒక రూమ్ కూడా లేపరు. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. నారాయణ గారు చేసే మంచి పనులు చూసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిపోతుంది. అదే రకంగా సంఘం వాటర్ పూర్తి అయిపోతుంది. ఈ 2 పూర్తి అయ్యేదానికి ఓరవలేక ఈ చేసే అబద్ధాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదే రకంగా ఇప్పుడే చెప్పారు మా అజేజ్ గారు, రేపు సంతాప దినాలు, రేపటితో లాస్ట్. ఎవరు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి ఒక మహానేత. అందుకని మేము కూడా తెలియజేస్తున్నాం, దయచేసి ఎవరు కూడా ఇంటికి పూలమాల కానీ ఇట్లా ఫంక్షన్ చేయడం కానీ ఉండవు. మేము ఎవరు ఉన్నాం, ఎవరు రావద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ 699 రూపాయలకే ప్యాంట్ అండ్ షర్ట్ కాంబో ఆఫర్లో వస్తున్నాయి. పండగలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వరుస పెట్టి లో బడ్జెట్లో షాపింగ్ చేయాలన్నా, డీజే తిల్లు మాదిరిగా ఫంక్షన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్గా నిలవాలన్నా, డాన్సర్స్కి ట్రెండీ లుక్స్తో డ్రెస్సెస్ కావాలన్నా KNR కింగ్స్ వేక్ అయితే రావాల్సిందే. అటు క్లాస్గా ఇటు మాస్గా కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. పండగలతో సంబంధం లేకుండా 365 రోజులు 699 రూపాయలకే ప్యాంట్ అండ్ షర్ట్ అయితే ఇచ్చేస్తారు. పెట్ట కొంచెమే అయినా కోత కనవన్నట్టు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్తో రీజనబుల్ ప్రైజెస్తో కింగ్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అది కూడా 2 బ్రాంచెస్తో. అడ్రస్ అయితే నెల్లూరు టౌన్ హాల్ ఆపోజిట్ ఒక బ్రాంచు, చందన బ్రదర్స్ ఆపోజిట్ మరో బ్రాంచు. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేయండి.